హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? షాద్ నగర్లో ఉన్నాం. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్ చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి. ఎస్ఆర్ఆర్ ఫార్చునర్ ఇన్ఫ్రా డెవలపర్స్ మనకి చాలా తక్కువ ధరలో ఓపెన్ ఫ్లాట్స్ ఇస్తున్నారు. చూసారు కదా, ఇంత బ్యూటిఫుల్ వెంచర్ గురించి మనం ఇప్పుడు ఎండి గారితో తెలుసుకుందాం. ఇక్కడ రేట్స్ ఎంత ఉంది, ఇక్కడ నియర్ బై హాస్పిటల్స్, ప్రాసెసెస్ అన్ని ఎక్కడ దొరుకుతున్నాయి అని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. డీటెయిల్స్ మన ఎండి శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. కమాన్. హాయ్ సార్, నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. సార్, మీ వెంచర్ చూసాము, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ కొనాలని, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని మీకు ఎలా అనిపించింది? 4 మాటల్లో మన కస్టమర్స్ చెప్తారా మీరు? అందరికీ నమస్కారం. ఇక్కడ షాద్నగర్ టౌన్లో ఇమ్మీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉండాలి. ఇక్కడ సరౌండింగ్ కూడా మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అలాగే కమిషనర్ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, హెల్త్ సెంటర్ కానీ అన్నీ సరౌండింగ్ ఉన్నాయి. ఇప్పటివరకు 26 వెంచర్ ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ మీద వేసినాం. ఎక్కడ వేసినా కానీ అది 3 times 4 times పెరగడం జరిగింది. కస్టమర్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్ మంచి గ్రోత్ ఉన్నది. ఇప్పుడు మనకు జపాన్ ట్రైన్ కానీ ఇంకా అన్ని ప్రాజెక్ట్స్ కానీ సరౌండింగ్ వస్తున్నాయి. అన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వేయడం జరుగుతుంది. సార్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రాని ఏ ఇయర్ లో మీరు స్టార్ట్ చేశారు? 26 years కంప్లీట్ అవ్వడం జరిగింది. 26 వెంచర్స్ కూడా చేయడం జరిగింది. మేము చేసిన వెంచర్స్ కూడా అన్ని హెచ్ఎండి డిటిసిపి అప్రూవల్ లేఅవుట్స్ అన్నీ కూడా మంచి సిటీ సరౌండింగ్లో అన్ని రకాల అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయ్యే ప్రాజెక్టులను చూజ్ చేసుకొని చేయడం జరిగింది. చేసిన అన్ని వెంచర్ కూడా 3 times 4 times పెరగడం జరిగింది. ఇప్పుడు మేము తీసుకున్న దగ్గర కూడా అన్ని విల్లాస్ అపార్ట్మెంట్లు వచ్చినాయి. కస్టమర్ కూడా ఒక 10,000 కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మా ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ పేరు చెప్తే చాలు, వాళ్ళు హ్యాపీగా వెంచర్ స్టార్ట్ చేయగానే మా దగ్గర బుకింగ్ కానీ ఏవి కానీ కొనడానికి ఏంటంటే మా కంపెనీ మీద ఉన్న నమ్మకం, మేము చేసే వెంచర్స్ కానీ మేము చేసే డెవలప్మెంట్స్ కానీ మా మీద ఉన్న నమ్మకంతో మా కస్టమర్లు కొనడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఆ కస్టమర్ నమ్మకాన్ని అలాగనే కొనసాగిస్తాం. అందుకే సార్, నేను కూడా ఇక్కడ ఒక 2 ఫ్లాట్లు కొనుక్కుందాం అనుకుంటున్నా ఈ ప్లేస్ చూసి. ఎందుకంటే ఇక్కడ ఈ షాద్ నగర్ నుంచి ఒక 25-30 kilometers వరకు వెంచర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ అన్ని ఇప్పుడు రైల్వే ట్రాన్స్పోర్ట్ కానీ, అలాగే ఇక్కడ బస్ ఫెసిలిటీస్ కానీ, జస్ట్ హైవేకి ఒక 1/2 kilometer ఉంటుంది సరౌండింగ్లో. కమిషనర్ ఆఫీస్ కానీ, అలాగే హెల్త్ సెంటర్ కానీ, కోర్టు కానీ, అలాగే మైక్రోసాఫ్ట్ కానీ, ఇక్కడ అన్ని ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. మంచి ఆహ్లాదకర వాతావరణంలో మంచి స్వచ్ఛమైన గాలి, అది కస్టమర్స్ కూడా ఇలాంటి వాతావరణాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఆ పొల్యూషన్లోకి వెళ్ళి వచ్చి ఇలాంటి వాతావరణాల్లో ఇల్లు కట్టుకొని ప్రశాంత జీవితంలో గడపాలని ప్రతి కస్టమర్ కోరుకుంటాడు. ఆ కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని కస్టమర్తో మాట్లాడిన తర్వాతనే ఈ వెంచర్ వేయడం జరిగింది. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇతర రియల్ ఎస్టేట్ వాళ్ళకి మీకు ఏంటి డిఫరెన్స్? 3 అంశాలు చెప్తారా? తప్పకుండా. ఎందుకంటే మేము ఒకటి ఫస్ట్ లీగల్గా చూసుకుంటాం. రెండోది రోడ్డుకు, హైవేకు, నేషనల్ హైవేకు దగ్గరగా, అలాగే హౌజెస్కు దగ్గరగా, ప్రాజెక్టులకు దగ్గరగా అన్నీ చూజ్ చేసుకొని లీగాలిటీ కూడా మాకు అడ్వకేట్ ఉంటాడు. అన్ని లీగల్ ఒపీనియన్ ఇట్లా తీసుకున్న తర్వాత అన్ని డెవలప్మెంట్స్తో, అప్రూవల్స్తో, బ్యాంక్ లోను సదుపాయంతో మేము ఇక్కడ వెంచర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది ఒకటి. నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లాట్ కొనాలంటే ఫుల్ పేమెంట్ పే చేయాలా? మేము మా ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి మేము బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉన్నది. కస్టమర్కు బ్యాంక్ లోన్ 70% బ్యాంక్ లోన్ వస్తుంది. 30% కస్టమర్ కట్టుకుంటే సరిపోతుంది. ఇతర కంపెనీలతో చూసుకుంటే మాది రీజనబుల్ రేట్ ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే అన్ని కంపెనీల కంటే హైవేకు దగ్గర ఉంటుంది, ప్రాజెక్టులకు దగ్గర ఉంటుంది. Hmm. ఆహ్లాదకర వాతావరణంలో ఇమ్మీడియట్లీ ఇల్లు కట్టుకొని ప్రశాంత జీవితం గడిపే ఒక వాతావరణంలో మేము వెంచర్ చేయడం జరుగుతుంది. Hmm. ఇంకో మూడో విషయం ఏంటంటే మీ ఇప్పటి వరకు 26 ఇయర్స్లో 26 వెంచర్ చేయడం జరిగింది. Hmm. మీ వేసిన ప్రతి వెంచర్ కూడా సరౌండింగ్ అన్ని విల్లాసు అపార్ట్మెంట్స్ అన్నీ రావడం జరిగింది. ఎందుకంటే మేము అన్నీ చూజ్ చేసుకుంటాం మేము, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ సరౌండింగ్ ప్రాజెక్ట్ పరంగా కానీ ఆహ్లాదకర వాతావరణంలో హైవేకి దగ్గరగా వెంచర్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అన్నీ చూజ్ చేసుకొని మా లాభం కంటే కస్టమర్ లాభం వల్ల కస్టమర్ లాభం కలిగితే మాకు కూడా లాభం కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ మూడు దృష్టిలో పెట్టుకొని ఇటు కస్టమర్కు ఇటు కంపెనీకి అందరికీ వినియోగదారు బ్యాలెన్స్ చేస్తారు. బ్యాలెన్స్ ఉంటాయి. కొనుగోలుదారుకు వినియోగదారుకి ఇద్దరికి అనుసంధానంగా మేము ఏం చేయడం జరుగుతుంది. ఓకే సార్, నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని? అడగండి. ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంటారు, సింగిల్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు కొనుక్కోవాలంటే ఎలా? ఇప్పుడు అంటే ఏదైనా కానీ ఇప్పుడు సింగిల్ ఉన్నా ఫ్యామిలీ ఉన్నా వాళ్ళకు అంటే వాళ్ళ అమౌంట్స్ కానీ ఏదైనా కానీ మీరు ఎలా వాళ్ళకి ఇచ్చేసి ఇస్తారనేసి, అంటే ఇప్పుడు వాళ్ళు ఏది తీసుకున్నా కానీ వాళ్ళకు ఇటు రెంట్ పరంగా కానీ లేకుంటే వాళ్ళు అక్కడ సరౌండింగ్ మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇట్లా ఈజీగా ఉంటుంది, ఇటు రెంట్ పర్పస్ ఉంటుంది. సింగిల్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఇక్కడ సరౌండింగ్ అన్నీ ఎందుకంటే ఇటు హైవేకి కానీ ఇటు బస్సు ఫెసిలిటీస్ కానీ ట్రైన్ కానీ అలాగే ఎయిర్పోర్ట్ కానీ ఇటు అలాగే సరౌండింగ్ దగ్గరలో ఒక 1 or 2 కిలోమీటర్ సరౌండింగ్లో మైక్రోసాఫ్ట్ అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, అమెజాన్ కానీ అలాగే ఎలక్ట్రికల్ ఓల్ బస్సులు అలాంటి అన్ని సరౌండింగ్ మంచి బిగ్గెస్ట్ కార్పొరేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీలకు సరౌండింగ్ దగ్గర ఉంటుంది. అలాగని చెప్పేసి ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఆహ్లాదకర వాతావరణం ఇట్లా అన్నీ ఉంటాయి కాబట్టి ఇటు సింగిల్గా అయినా ఫ్యామిలీగా అయినా ఏది తీసుకున్నా కానీ సెక్యూరిటీ పరంగా కూడా గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏం ప్రాబ్లం లేదంటారు. ఏం ప్రాబ్లం లేదు, 100% సెక్యూరిటీ ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఆహ్లాదకర వాతావరణంలో ఇల్లు కట్టుకొని సింగిల్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా ఉండవచ్చు. ఫ్రెష్ ఎయిర్ తీసుకోవచ్చు అంటారు, నేచురల్ స్వచ్ఛమైన నేచురల్ ఎయిర్ తీసుకోవచ్చు. ఎందుకంటే సరౌండింగ్ అంతా మీరు చూస్తున్నారు అంతా గ్రీనరీ, సరౌండింగ్ అంతా గ్రీనరీ ఉంది. అలాగని అడవి కాదు ఇది, జస్ట్ హైవేకి వచ్చేసి 700 meters. ఆ 700 meters కూడా మొత్తం గ్రీనరీ ఉంది, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. మా వెంచర్ కు 2 roads, బ్యాక్ సైడ్ 100 feet రోడ్డు, అది కూడా మనకు అక్కడ యోగా సెంటర్ అని ఉంటుంది, అది మనకు శంషాబాద్కి వెళ్తుంది. ఇక్కడ ఒక 100 feet రోడ్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నేషనల్ హైవే, సరౌండింగ్ అన్ని చూసుకుంటే ఇక్కడ టౌన్షిప్, అలాగే హెల్త్ సెంటర్ కానీ పోలీస్ స్టేషన్ కానీ సెక్యూరిటీ పరంగా అన్ని రకాలుగా ఉంటాయి. ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక 10-15 minutes లో మనం ఎయిర్పోర్ట్ రీచ్ కావచ్చు. 10-15 minutes అంతే డిస్టెన్స్ ఉంది. అంటే ఏ విధంగా చూసుకున్నా కానీ ఓఆర్ఆర్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అలాగే మైక్రోసాఫ్ట్ కానీ అమెజాన్ కానీ డాటా సెంటర్ కానీ అలాగే ఈ సరౌండింగ్ అంతా మన ఎలక్ట్రికల్ బస్సు కూడా పెద్ద ప్రాజెక్ట్ ఉన్నది. అన్ని సరౌండింగ్ అంతా బాగా గ్రోత్ వస్తున్నది. ఈ రైల్వే స్టేషన్ నుంచి కూడా మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఒక క్యాబ్ సర్వీసెస్ ఉంటాయంటారు, క్యాబ్స్ ఉంటాయి. మనకు ఎక్కడన్నా ఎటు వెళ్ళాలన్నా కానీ ఇటు మెట్రో కానీ ఇప్పుడు మనకు మెట్రో వస్తుంది, మనకు రైల్వే స్టేషన్ ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ షాద్నగర్ రైల్వే స్టేషన్ కూడా ఉన్నది. మనకు రైల్వే స్టేషన్ ఉన్నది, బస్సు ఫెసిలిటీస్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉన్నది, క్యాబ్స్ ఉన్నాయి. మనకు ఒక 1/2 kilometer ఏం లేదు, ఎందుకంటే ఇది రైట్ చాయిస్. ఇప్పుడు తీసుకోవడం ఇది కరెక్ట్ రైట్ టైం. ఇది ఇక్కడ చూజ్ చేసుకోవడం కూడా ఇది ఇక్కడ తీసుకుంటా కూడా కస్టమర్ కూడా ఇది రైట్ చాయిస్, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనకు ఎస్ఆర్ఆర్ మీద వచ్చిన ఏ వెంచర్ కూడా హ్యాపీగానే ఉంటుంది. కస్టమర్ కూడా ఈ చూడండి మీకు ఎంత స్వచ్ఛమైన వాతావరణాలు ఉన్నదో మీరే చూడవచ్చు. సార్, ఇప్పుడున్న యంగ్ పీపుల్ జనరేషన్ కి మీరు 3 సజెషన్స్ ఇవ్వాలంటే ఎలాంటివి ఇస్తారు? అంటే ఒకటే, మనం ఫస్ట్ ప్రాపర్టీ కొన్న వాళ్ళకి కానీ లేకుంటే యంగ్ జనరేషన్ కానీ ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే మనం ల్యాండ్ అన్నది పెరగది,
పాపులేషన్ పెరుగుతుంది. Hmm. కాబట్టి ల్యాండ్కి ఎప్పుడు డిమాండే ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ మీద గోల్డ్ పెట్టిన మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లేకుంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇప్పుడు గోల్డ్ మీద పెట్టినా Hmm. లేకుంటే ఫైనాన్స్ పరంగా పెట్టినా ఏ విధంగా పెట్టినా ల్యాండ్ మీద పెట్టినట్టు పెరగదు. Hmm. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. పాపులేషన్ అవును. తగ్గట్టు ల్యాండ్ అన్నది పెరగదు కాబట్టి ల్యాండ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. కాబట్టి Hmm. ల్యాండ్ చూజ్ చేసుకోవాలి మంచిది. ఏది ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఇంకా సరౌండింగ్ ప్రాజెక్ట్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఆహ్లాదకర వాతావరణం అన్ని దగ్గరగా ఉన్న Hmm. ల్యాండ్ చూజ్ చేసుకొని తీసుకుంటే ల్యాండ్ అన్నది ఎప్పుడు బాగా దానికి డిమాండ్ ఉంటుంది. Hmm. కాబట్టి తొందరగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ల్యాండ్ ప్లాట్లు తీసుకుంటే 100% సెక్యూరిటీ సేఫ్టీ ఉంటుంది. 30 years కిను ఇప్పటికి ఏం డిఫరెన్స్ వచ్చింది సార్ ల్యాండ్ పైన మీరు చూ- కాస్ట్? మీరు చూస్తున్నారు అప్పుడు మేము స్టార్టింగ్ నా చిన్నప్పటి రేట్కి ఇప్పుడు రేట్కి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చేసింది. అప్పుడు చాలా తక్కువలో ఉన్నాయి, ఇప్పుడు వస్తా పెరుగుతూనే ఉంది ధర. 100% మేము ఫస్ట్ కోంపెల్ల వెంచర్ వేసినప్పుడు 1500 పర్ స్క్వేర్ యార్డ్ గుండ్లపోచంపల్ల వెంచర్ వేయడం జరిగింది. Hmm. ఇవాళ 95,000 ఉంది. అన్ని అపార్ట్మెంట్స్ వచ్చినాయి, ఫుల్ డిమాండ్ ఉన్నది. అట్నే గచ్చిబౌలిలో మేము వేసినప్పుడు 3000 వేసినాం, ఇవాళ 70,000 ఉన్నది. ఓకే. మొకిల్లాలో కూడా మాకు మేము వేసినప్పుడు 3000 నుంచి 5000 వేసినాం. నా చిన్నప్పుడు నేను ల్యాండ్స్ అన్ని కొనుక్కోవాల్సిందే. అక్కడ కూడా 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ అయింది. అంటే డిమాండ్ అన్నది ల్యాండ్కి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అవును. కాబట్టి ల్యాండ్ మీద ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, చేసిన డబ్బులు ఎప్పుడు లాస్ అవ్వదంటారు. 100%. ఎందుకంటే చూడండి. ఇప్పుడు ల్యాండ్ మీద పెడితే ఎప్పుడు డిమాండే ఉంటుంది. కాబట్టి షాపింగ్స్ చేసి అక్కడెక్కడ పార్టీలు చేసి తగిలేస్తారు కదా, అక్కడ చెయ్యకండి, ఫ్లాట్ పైన ఇన్వెస్ట్ చేసుకోండి. అందరికీ నేను ఒకటే చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి ఏంటంటే ల్యాండ్ మీద ఎప్పుడైనా రూపాయి కూడబెట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పిల్లల పెళ్ళిళ్ళకి కానీ చదువులకు కానీ దేనికి కానీ ఉపయోగపడుతుంది. అందులో మంచి హైవేకు, నేషనల్ హైవేకు అన్ని ఫెసిలిటీస్ వసతులు ఉన్న వెంచర్ చూసుకొని తీసుకుంటే 100% సెక్యూరిటీ ఉంటుంది. ల్యాండ్కు బాగా డిమాండ్ ఉంటుంది. ఇవాళ పెట్టిన రూపాయి రేపుకు 10 అంతాలు అవుతుంది. అది మనను అన్ని రకాల మనం ధైర్యంగా నిలబడేటట్టు చేస్తుంది. సార్ ఇంకా 10 years కి ల్యాండ్స్ మనం కొనలేం కదా, ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా రేట్స్. 100% మీరు అన్నది కరెక్ట్. అది ఎందుకంటే తీసుకోవాలనుకుంటే అప్పుడు జస్ట్ సిటీలో కోంపెల్లి అన్నది జస్ట్ ఆ సరౌండింగ్ మేము వేసేసినప్పుడు మొత్తం అదంతా ఫారెస్ట్ టైప్ ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం అదంతా అన్ని అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. అక్కడి నుంచి ఒక 50 kilometers అనేది. ఇప్పుడు మీ ఇక్కడ వేసినప్పుడు కూడా మహేశ్వరం, మనసానపల్లి ఆ సరౌండింగ్ వెంచర్స్ వేసినాం. అప్పుడు ఒక ఫారెస్ట్ ఆగు ఉండేది. ఇప్పుడు అంతా డిమాండ్ వచ్చేసింది. ఇక్కడ నుంచి జడ్చర్ల అవతల 50 kilometers వరకు ఉన్నది. ఆడ కూడా వాళ్ళు 20,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. ఎందుకంటే ల్యాండ్ అన్న డిమాండ్ ఉంటుంది. కాబట్టి తొందరగా ఇప్పుడు ఎందుకంటే తొందరగా విషయాలు తీసుకొని ఫ్యామిలీ వచ్చేసి కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకొని మీరు కంపల్సరీ మా SRRలో పెడితే ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి ప్రాజెక్ట్లో విల్లాస్, అపార్ట్మెంట్లు వచ్చినాయి. డిమాండ్ వచ్చింది. కస్టమర్ కూడా 100% హ్యాపీగా ఉన్నారు. ఆ కస్టమరు విశ్వాసం, నమ్మకం, నా మీద ఉన్న నమ్మకంతోనే ఈ కంపెనీ ఇంత ఒట్టిడంతే అన్నట్టు ఈ స్థాయికి రావడం జరిగింది. సార్, SRR గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచా మీరు ఇంత సంపాదించారు కదా, ఇంత ఇన్వెస్ట్ చేశారు కదా, సో నేను ఒకటి విన్నాను SRR ఫౌండేషన్ కూడా ఉందంట, దాని గురించి ఏమైనా చెప్తారా? తప్పకుండా. SRR ఫౌండేషన్, SRR మీద వచ్చిన దాని మీద ఇటు కస్టమర్కు ఎక్కువ తీసుకోము మేము. ఎందుకంటే బయట వాళ్ళు 10,000 అమ్మితే మేము 7,000 అట్లా అమ్ముతాం. అందులో కూడా వచ్చిన లాభాలల్లా ₹1 సంపాదిస్తే రూపాయల ఒక 30 NP మేము సేవా కార్యక్రమాలకు, విద్యా వైద్యానికి, అలాగే వికలాంగులకు కానీ, బ్లైండెడ్ వాళ్ళకు కానీ, మూగ వాళ్ళకు కానీ, అలాగే పేదవాళ్ళకు కానీ మా దగ్గరకు వచ్చి మాకు ఇది విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, లేకుంటే పిల్లలకు చదువులకు కానీ, అలాగే స్కూళ్ళల్లో షూ, బెల్ట్, సాక్సులు, యూనిఫామ్స్ కానీ, అలాగే మౌలిక వసతులు ఏమైనా స్కూళ్ళల్లో కావాలంటే కూడా మా SRR ఫౌండేషన్ నుంచి సహాయ సహకారాలు అందిస్తుంటాం. అది కస్టమరు మాకు వచ్చే ప్రాఫిట్లో రూపాయి వస్తే రూపాయలు కూడా 30 పైసలు ఈ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న కస్టమర్ల మేము చేసే సేవా కార్యక్రమాలు కస్టమర్ల ద్వారా ప్రాఫిట్ వచ్చిన దాంట్లో పెడుతున్నాం. కాబట్టి మేము చేసే సేవలు కూడా మా కస్టమర్ కూడా అలా భాగస్వామ్యం కల్పించినట్టే వాళ్ళు ఇచ్చిన దాంతోనే చేస్తున్నాం. కాబట్టి
వాళ్ళు కూడా దీంట్లో అందరం కలిసి చేసినట్టే. కస్టమర్స్ కానీ మేము కానీ Hmm. మా ఎంప్లాయీస్ కానీ అందరం కలిసి Hmm. సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి కస్టమర్ దేవులకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ ఆశీర్వాదం వల్ల కానీ వాళ్ళు ఇచ్చే రూపాయి వల్ల కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళు కూడా మా కస్టమర్లు కూడా అంతా మా దగ్గర ఉన్న ప్రతి కస్టమర్ కూడా అలా ₹30 ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పెడుతున్నాం కాబట్టి ఆ కస్టమర్ కూడా 30 పైసలు పేదవాళ్ళకు అందజేస్తున్నట్టే. అరే కస్టమర్ ఇచ్చే ప్రాఫిట్ల ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా అందజేయడం జరుగుతుంది. సార్ నేను ఒకటి అడిగానా, అడగండి. మీరు ఏ స్కూల్ కన్నా ఇప్పుడు చేశారు కదా, స్కూల్స్ నేమ్స్ చెప్తారా? ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కానీ వరంగల్ కానీ ఇప్పుడు మీరు ఎక్కడ ఏ స్కూల్లో అడిగినా కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మేము ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అన్ని స్కూళ్ళల్లో యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. రాయపర్తి మండలం మొత్తం మేము టేకప్ చేసినాం. ఒక రాయపర్తి అనే కాదు, నెక్స్ట్ ఒక్కొక్క మండలం అన్ని చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. మేము చాలా గ్రేట్ సార్. అలాగనే పేదవాళ్ళకు కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పేదవాళ్ళకు కూడా మా సైన్ నుంచి నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది. అలాగే రాజమండ్రిలో కానీ విజయవాడలో కానీ అలాగే ఇప్పుడు వరంగల్ జిల్లా ములుగు ఉంది. ములుగులో కూడా 10 గ్రామాలు మొత్తం వరద వచ్చి పట్టుకుపోయినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే సీతక్క గారు ఉన్న అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు. 10 గ్రామాలలో మేము 2 లోడ్లు సరుకులు తీసుకెళ్ళి ఒక్కొక్కరికి ఒక కిట్టులాగా అంటే బియ్యం, ఉప్పు, పప్పు, గోధుమ పిండి, షుగరు అన్నీ ఒక ప్యాక్ లాగా తీసుకుపోయి 3 నెలలకు సంబంధించి మేమే స్వయంగా సీతక్క గారు సాయం తీసుకొని మేము పంచడం జరిగింది. అలాగే ఖమ్మంలో అక్కడ ఆడ కూడా ప్లేట్స్ వచ్చేసి 2 years బ్యాక్ అనుకుంటా కదా, 1 year బ్యాక్ వచ్చేసి అక్కడ మొత్తం వరదలు వచ్చేసి కొట్టుకపోతే ఆడ కూడా మా బృందం వెళ్ళి ముందు వాళ్ళు తినడానికి ఫుడ్ కావాలి కాబట్టి రోజుకు 4000 కుటుంబాలకు ఫుడ్ అందించడం జరిగింది. తర్వాత వచ్చేసి వాళ్ళకు ఒక కిట్టులాగా మేము ములుగులో అయితే ఎట్లా చేసినాం అట్లా ఒక కిట్టులాగా ఖమ్మంలో కూడా వరద బాధితులకు మొత్తం వాళ్ళకు కూడా ఒక 4000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది. అంతేకాదు వరంగల్లో కూడా మీకు వరదలు వచ్చినప్పుడు ఆడ కూడా ఇందిరమ్మ కాలనీ, నాగేంద్ర కాలనీ, ఎన్టీఆర్ కాలనీ ఆడ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మాకు వరంగల్ జిల్లా కలెక్టర్ గారు స్మితా పటేల్ గారి చేతుల మీదకి వెళ్ళి మేము సంఘసేవ అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే కోవిడ్ టైంలో కూడా మీకు అందరు తెలుసు అప్పుడు కోవిడ్లో చాలా దుర్భరమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళు లేబర్స్ పని చేసుకున్నారు, వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు పని చేయలేని పరిస్థితి. ఆ టైంలో కూడా మేము ఆ గుడిసెలలోకి వెళ్ళి ఎక్కడైతే స్లమ్ ఉంటుందో అక్కడ గుడిసెలలోకి వెళ్ళి వాళ్ళకు ఫుడ్ సప్లై చేయడం జరిగింది. అలాగే రోడ్ల మీద బస్ స్టాప్ల దగ్గర ఉన్న వాళ్ళకు కూడా ఫుడ్స్ రోజుకు 4000 మందికి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి రోజు 4000 ఫుడ్ ప్యాకెట్లు, ఓ రోజు పులిహార కానీ ఓ రోజు వెజిటేబుల్ బిర్యానీ కానీ అట్లా సప్లై చేయడం జరిగింది. వాళ్ళకు అక్కడ ఎవరైతే కూలి పని చేసుకుని ఉండే ఒక గుడిసెలు వేసుకొని ఉన్నారో వాళ్ళకు కూడా ఒక నెల రోజులకు సంబంధించి ఫుడ్ మొత్తం ఒక ప్యాక్ లాగా తయారు చేసి 3 months సంబంధించి 10 రకాల ఐటమ్స్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అందరూ మీలాగే ఆలోచిస్తే సార్, రోడ్ పైన ఉంటారు కదా, బెగ్గర్స్ ఉంటారు కదా, పాపం వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ మీలా ఆలోచించాలి, బట్ మీలా ఎవరు ఆలోచించర్లేండి. అయితే అది మానవతా దృక్పథంతో తక్కువ మన ఇండియాలో ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు కదా. సో అందరూ మీలాగే హెల్ప్ చేస్తే అలాంటి వాళ్ళు ఉండరు కదా, వాళ్ళకని ఏదైనా ఒక ప్లేస్ చేయాలి కదా, చేస్తలేరు ఎవరును. అదే వాళ్ళు చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంటుంది. అంటే మాకు ఎస్ఆర్ఆర్ గ్రూప్ నుంచి అనుకుంటున్నారా సార్, అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? అంటే రోడ్ పైన ఉంటారు కదా, వాళ్ళకు తప్పకుండా గవర్నమెంట్ కూడా వాళ్ళకు పునర్వాసం కల్పించేసి వాళ్ళు కూడా మనలో పౌరులు కాబట్టి వాళ్ళకు కూడా తలెత్తుకొని గౌరవంగా బతకడానికి గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా పని కల్పించేసి వాళ్ళు రోడ్డు మీద వాళ్ళు బిగ్గింగ్ చేయకుండా భిక్షాటన చేయకుండా వాళ్ళకు కూడా ఏదైనా పని కల్పిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా గౌరవంగా తలెత్తుకొని వాళ్ళు కూడా పని చేసి వాళ్ళు కూడా అడుకోవాలనుకోరు, ఏదైనా పని చేసి బతకాలనుకోరు. అందుకనే పని కల్పించాలంటే గవర్నమెంట్ ఆ పని చేస్తే ముందు అందరికంటే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చాలా సంతోషంగా ఉంటుంది. సార్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఉంది కదా, దానికి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, అది ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారా లేకపోతే ఒక బాధ్యతగా చేస్తున్నా అనుకుంటున్నారా? అది ఒక బాధ్యత అని అనుకుంటున్నాం. ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటా అని చెప్పడానికే మేము సేవ చేసేటప్పుడు మాది రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నదో లేక పబ్లిసిటీ చేసుకోవడానికో కాదు. మేము ఒక బాధ్యతగా ఒక పౌరునిగా ఒక ఫౌండేషన్ నుంచి
మేము సంపాదించుకున్న దాంట్లో మనం తిన్నదానికంటే 10 మంది పెట్టిన దాంట్లో ఒక సంతోషం ఆనందం ఉంటుంది కాబట్టి మేము దాంట్లోకి వెళ్ళి ₹1.30 తీసేసి వాళ్ళకి సేవ చేస్తున్నాం. అది చేస్తున్నాం అంటే మా కస్టమర్ దేవుళ్ళు మాకు ఇచ్చే లాభాలకి వెళ్ళి ప్రాఫిట్లకి వెళ్ళి మేము ఒక బాధ్యతగా మేము పెట్టడం జరుగుతుంది. అది మేము పెట్టిన దానికంటే మా కస్టమర్ల వాళ్ళ సాయంతో పెట్టినట్టు మేము భావించడం జరుగుతుంది. సార్ ఇప్పుడు నేను గానీ దీంట్లో ఫ్లాట్ తీసుకుంటే నేను కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళకి హెల్ప్ చేసినట్లే కదా? 100% మీరు హెల్ప్ చేసినట్టే కంపల్సరీ. ఎందుకంటే మేము ఇచ్చే 30 పైసల మీద కూడా భాగస్వామ్యం ఉంటుంది. అలాగని చెప్పేసి కొంచెం పుణ్యం వస్తుంది అంటారు. మీకు పుణ్యం ఉంటుంది. మళ్ళీ మేము అట్లా అని చెప్పేసి బయట రియల్ ఎస్టేట్ కంపెనీల కంటే మేము తక్కువ రేట్లు ఇస్తుంటాం. మంచి డెవలప్మెంట్లో కానీ ఏది కానీ పక్కా రియల్ ఎస్టేట్ కంపెనీలతో కూడా పోల్చుకుంటే మాది కంపేర్ చేసుకుంటే మాకు చాలా తక్కువ రేట్ ఉంటుంది, బెటర్ రేట్ ఉంటుంది వాళ్ళకంటే. అలాగే మేము చేసే సేవలో కూడా ఈ కస్టమర్లు అందరూ భాగస్వామ్యం ఉంటుంది. అందులో మీరు తీసుకుంటే మీరు కూడా భాగస్వామ్యం ఉన్నట్టే. నేను డైరెక్ట్ గా చేయకపోయినా మీ ద్వారా ఇక్కడ నేను ఫ్లాట్ తీసుకొని ఇండైరెక్ట్ గా చేసినట్లే కదా సార్ హెల్ప్. 100% చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా ఇక్కడ ఫ్లాట్స్ తీసుకోండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ చెప్పండి సార్, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, నేను అందరికీ మా కస్టమర్ దేవుళ్ళ వల్లనే మేము మా కంపెనీ అన్నది మా ఒక చిన్న స్థాయి నుంచి ఒక కార్పొరేట్ స్థాయి తీసుకుపోయింది కూడా మా కస్టమర్ దేవుళ్ళే. చాలా డౌన్ టు అర్త్ కదా వచ్చారు. అవును, మేము స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మేము చిన్న స్థాయి నుంచి ఒక 2 acres నుంచి స్టార్ట్ చేసేసి ఒక 2000 acres వరకు వెళ్ళడానికి మా కస్టమర్ దేవుళ్ళు వాళ్ళ సహకారంతో వాళ్ళ అందించిన మాకు ఎంకరేజ్మెంట్ కానీ ప్రోత్సాహం కానీ వాళ్ళ వల్ల ఇంత ఒట్టిడింత అన్నట్టు ఈ స్థాయికి ఎదగడానికి మా కస్టమర్ దేవుళ్ళే వాళ్ళ సహకారం. ఆ సహకారం వల్ల ఒక మానవతా దృక్పథంతోనే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేగాని ఏదో ఆశించి ఏదో అని చేయడం లేదు. ఎందుకంటే మీరు తీసుకున్న ప్లాట్స్ కూడా మీరు బయట అన్ని రియల్ ఎస్టేట్తో కంపేర్ చేసుకుంటే తక్కువ రేటు ఉంటుంది, లీగాలిటీ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఎక్సలెంట్ ఉంటుంది. మీకు తీసుకున్నా కానీ మా దగ్గర మీకు 100% బెనిఫిట్స్ ఉంటాయి, డెవలప్మెంట్స్ కానీ ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు అన్ని రకాలుగా మా దాంట్లో ఆలోచించి తీసుకుంటే అన్ని రకాల కూడా మీకు బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి సార్, నేను ఒకటి అడగనా, అంటే మీ ఫ్యామిలీలో మీకు చాలా సపోర్ట్ చేసేదంటే ఎవరు? అంటే మీ మమ్మీనా, మీ డాడీనా, మీ మొత్తం మా ఫ్యామిలీ మొత్తం హెల్ప్ చేస్తారు. ఫాదర్ కానీ మదర్ కానీ మా మిస్సెస్ కానీ మా పిల్లలు కానీ అందరి సహకారం ఉంటుంది. వాళ్ళు కూడా ఎప్పుడు మేము ఫౌండేషన్ మీద కార్యక్రమాలు చేస్తా అంటే కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కానీ ఎందుకు చేస్తున్నాం అని అనలేదు. అందరూ మా పార్ట్నర్స్ కూడా మేము 3 పార్ట్నర్స్ ఉన్నాం. కటార్ రమేష్ కానీ నారాయణ స్వామి నేను 3 పార్ట్నర్స్ ఉన్నాం. వాళ్ళు కూడా అందరూ మాకు సహకరిస్తేనే మీ సేవా కార్యక్రమాలు ఇన్ని ఇయర్స్ నుంచి చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడ ఏ పేదవాళ్ళకి ఏది అన్యాయం జరిగినా ఏం జరిగినా మా ఫౌండేషన్ నుంచి వెంటనే వాళ్ళు కూడా నన్ను వెంటనే రెడీ వెళ్ళి మన ఫౌండేషన్ నుంచి కార్యక్రమం చేద్దామని వాళ్ళ ప్రోత్సాహం కానీ వాళ్ళ సహకారంతోనే నేను ఈ ఫౌండేషన్ నుంచి ఇటు గవర్నర్తో మహాత్మా గాంధీ పురస్కార్ అవార్డు కానీ అలాగే వరంగల్ కలెక్టర్ స్మితా పటేల్ గారి చేతి మీదకి వెళ్ళి సంఘసేవ అవార్డు కానీ అలాగే కోవిడ్ టైంన మా కలెక్టర్ రాష్ట్రపతి నుంచి కూడా మాకు పిలుపు వచ్చింది. కాకుంటే అక్కడ ఉన్న కోవిడ్ పరిస్థితుల వల్ల మేము పోలేకపోయినాం. కాకుంటే మాకు ఏదొచ్చినా మేము చేసే సేవలు ప్రజలు ఇచ్చేది కానీ మమ్మల్ని మీరు బాగా చేస్తున్నారు, మీ ఫౌండేషన్ నుంచి మీరు లాభాపేక్ష కాకుండా సేవా మార్గాల మీరు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాకు సహకారం ప్రజలు ఇచ్చే సహకారం కానీ అలాగే మా దగ్గర కొన్న కస్టమర్ దేవుళ్ళ సహకారం కానీ వాళ్ళ సహాయ సహకారాలతోనే మా కంపెనీ ఈ స్థాయికి వచ్చింది. ఇక ముందు కూడా మా కస్టమరు మా మీద ఉన్న నమ్మకాన్ని మేము ఎప్పుడు అలాగనే ఉంచుకుంటూ ఇక ముందు కూడా చాలా వెంచర్లు చేయడం జరుగుతుంది. ఇక కూడా సేవా కార్యక్రమాలు అనుకుంటున్నారా వెంచర్ వేయాలని? ఇంకా ఆల్రెడీ ఇప్పుడు మా 4 వెంచర్స్ ఉన్నాయి. ఒకటి పటాన్ చెరువు దగ్గర, ఒక ఇంద్రేషన్ దగ్గర ఒక వెంచర్ ఉంది. అలాగే నాందేడ్ హైవే సారపల్లి దగ్గర హైవే ఫేసింగ్ వెంచర్ ఒకటి ఉంది. ఇంకోటి వచ్చేసి మహేశ్వరం టౌన్లో శివాలయం దగ్గర ఒక వెంచర్ ఉంది. అలాగే మనకు పెద్దాపూర్ ఇప్పుడు త్రిబులార్ జంక్షన్ దగ్గర అక్కడ ఒక వెంచర్ వస్తున్నది. ఇంకోటి నందిగామ కేసారం దగ్గర కూడా ఒక వెంచరు
కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. అలాగే షాద్నగర్ టౌన్, ఇక్కడ షాద్నగర్ ప్యారడైజ్ కౌంటీ అని చెప్పి ఈ వెంచరు ఈ 10 acres ఆహ్లాదకరమైన ఇది ఎన్ని ఎకర్స్ సార్? 10 acres 10 acres గేటెడ్ కమ్యూనిటీ మీరు చూస్తున్నారు. ఇక్కడ మీకు చాలా బాగుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, సిసి రోడ్స్ కానీ, ఈ సరౌండింగ్ మొత్తం కాంపౌండ్ వాల్ కానీ, అలాగే ప్లాంటేషన్ కానీ, అలాగే 24 hours సెక్యూరిటీ, అలాగే మనకు సైట్ ఆఫీస్ కానీ అన్నీ మొత్తం టోటల్గా వాటర్ కూడా ఏం లేదు. బోర్స్ ఇట్లా ఫుల్ పడ్డాయి. వాటర్ కూడా స్వీట్ వాటరు. ఇప్పుడైతే ఇక్కడ కట్టుకొని ఉండొచ్చు, ఎందుకంటే దగ్గర పక్కకి ఒక 200 meters ఒక టౌన్షిప్ ఉంది, మిలేనియం టౌన్షిప్ అని. కమిషనర్ ఆఫీస్ ఉన్నది, అలాగే ఒక కోర్టు ఉన్నది ఇక్కడ. అలాగే ఇక్కడనే మన వెంచర్కు ఒక 500 meters ఇక్కడ షాద్నగర్ కోర్టు ఉన్నది, అలాగే హెల్త్ సెంటర్ ఉన్నది, బస్ ఫెసిలిటీస్ ఉంది, రైల్వే స్టేషన్. గవర్నమెంట్ది 100 పడకల ఆసుపత్రి ఉన్నది. అలాగే బస్ డిపో కానీ, బస్ స్టేషన్ కానీ, ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 2.5 kilometers ఉంటుంది మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ డాటా సెంటర్ కానీ, ఎలక్ట్రికల్ బస్సు అది కూడా ఒక పెద్దది ఒక ఇండస్ట్రీస్ ఉన్నది. ఈ సరౌండింగ్ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. కాకుండా పొల్యూషన్ కాదు, నాన్ పొల్యూషన్. ఈ సరౌండింగ్ కూడా ఆహ్లాదకర వాతావరణంలో మొత్తం గ్రీనరీలా ఇట్నే మెయింటైన్ చేసుకుంటా ఇక్కడ ఫ్యూచర్లో కూడా ఎక్స్టెన్షన్లో కూడా ఒక స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ కట్టాలన్న ఒక ఆలోచన ఉన్నది. అది కూడా కస్టమర్కి చెప్తలేం కానీ మా ఆలోచన ఉన్నది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ వచ్చినప్పుడు అది ప్లాన్ చేస్తాం. సార్, మీరు ఫౌండేషన్ లో ఒక్కొక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేశారు కదా, అది ఏదో ఒక రూపంలో మీకు రిటర్న్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అలా ఎక్స్పెక్ట్ చేయడం లేదు, ఎందుకంటే మానవతా సాయంతో చేయడం జరుగుతుంది. అదేదో లాభాపేక్షతో చేయడం కాదు, మానవతా దృక్పథంతో. మనం నిన్నదానికంటే 10 మంది పెట్టే దాంట్లో ఆనందం వెతుకుంటాం కాబట్టి ఆ కోణంలోనే మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. కానీ మేము పెట్టే రూపాయి మాకు తిరిగి రావాలి ఏదో ఇన్వెస్ట్మెంట్ కింద మేము ఆశించడం లేదు, అలా అనుకొని చేయడం కూడా లేదు. చాలా మంది సార్ అలా ఆశించే చేస్తారు తెలుసా, చాలా మంది, చాలా పీపుల్స్ అలాగే చేస్తారు. ఇప్పుడు మనం పెడితే అది రిటర్న్ డబల్ వస్తుందని చేస్తారు. అది బిజినెస్ పరంగా లాభాపేక్షతో చేసేది. అది ఇది వచ్చేసి మనం సోషల్ వర్క్ చేసేటప్పుడు అలా ఆశించడం తప్పు. మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి అలా ఆశించడం లేదు. మేము మానవతా సాయంతో మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మేము నిన్న దాంట్లో నలుగురు కూడా పెట్టి ఇట్లా ఆనందం వెతుకుంటాం కాబట్టి అలా చేయడం జరుగుతుంది. సార్, ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఫ్లాట్స్ కొనాలంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందో మీరు ఒకసారి చెప్తారా మన కస్టమర్స్ కి? ఇక్కడ షాద్నగర్లో అన్ని వెంచర్ల కంటే ఈ సరౌండింగ్, మన వెంచర్ సరౌండింగ్ అన్ని వెంచర్ల కంటే లోయెస్ట్ ప్రైస్ ఉన్నది. అంతేకాకుండా 150 square yards కానీ 200 నుంచి 600 వరకు ఇక్కడ ఒక్కొక్క ప్లాట్ ఉన్నాయి. కాకుంటే మనకు ఇక్కడ అదర్ కంపెనీస్తో చూసుకుంటే బెస్ట్ ప్రైస్ ఉంది. కస్టమర్కు 100% సాటిస్ఫాక్షన్ అవుతారు. సార్, ఇక్కడ సెక్యూరిటీ పరంగా మీ మాటల్లో ఏమైనా చెప్తారా మన కస్టమర్స్ కి? తప్పకుండా. ఇది మొత్తం టోటల్ కాంపౌండ్ వాలు. ఇక్కడ వచ్చేసి మన వెంచర్కు ఫస్ట్ వెంచర్ ముందట 100 feet రోడ్డు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. అట్నే నేషనల్ హైవేకి జస్ట్ 500 meters టౌన్షిప్ ఉంటుంది. ఇది గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ వచ్చేసి 24 hours సెక్యూరిటీ, అలాగే ఇక్కడ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్ కానీ, సిసి రోడ్స్ కానీ, మనకు పార్కులు కానీ, అలాగే పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్స్ కానీ. లేదు, ఇదే వెంచర్లా పార్కు కానీ, మన పిల్లలు ఆడుకునే గేమ్స్ కానీ అన్ని ఇక్కడ అన్ని వసతులు ఉండేటట్టు వెంచర్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎస్ఆర్ఆర్ షాద్నగర్ ప్యారడైజ్ కౌంటీ ఇక్కడ వచ్చేసి అన్ని వెంచర్లకైతే బెస్ట్ వెంచర్ ఉంటుంది. అది మాత్రం కస్టమర్లకు హామీ ఇస్తున్నాం. ఓకే, చూసారా, త్వరగా వచ్చేయండి, త్వరగా కొనేసుకోండి, లేకుంటే అయిపోతాయి ఇక్కడ ఫ్లాట్స్. సరే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఫౌండేషన్ ఉంది, సో మీకు ఏమైనా మళ్ళీ ఫ్యూచర్లో పాలిటిక్స్లో రావాలని ఏమైనా అనుకుంటున్నారా, లేకుంటే ఫౌండేషన్ ద్వారానే ఏమైనా చేయాలనుకుంటున్నారా? నేను అంటే ఆల్రెడీ రాజకీయాల 2 years అయింది, రాజకీయాలకు ఎంట్రీ అయ్యి. ఓహో, అలాగే మాకు తెలియలేదు అన్నమాట ఈ న్యూస్. అంటే ఇప్పుడు ఫౌండేషన్ మీద చేస్తే కొంతవరకే మనం పరిధి విస్తరించగలుగుతాం. అదే పాలిటిక్స్ లో పోతే ఇంకెక్కువ పరిధిలో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయాలకు కూడా
ప్లాట్ఫామ్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి రాజకీయాలకు కూడా రావడం జరిగింది. ఏమవ్వాలనుకుంటున్నారా? ఎమ్మెల్యేనా, సీఎమ్మా? చెప్పండి సార్. అది కాలమే నిర్ణయిస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది మన చేతులు లేదు. ఓహో, అలా అది అంటారా? ప్రజలు మనకిచ్చే గుర్తింపు ద్వారా, ఆ. అలాగే నాయకులు మనల్ని ఇచ్చే గుర్తింపు ద్వారా మనకి ఏమైతా అన్నది కాలమే మనల్ని నిర్ణయిస్తుంది. నెక్స్ట్ సీఎం మన Future. సారే శ్రీనివాస్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. సార్ నేను ఇప్పుడు మీకు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు టక అడగండి. టక అని ఆన్సర్ చెప్పేయాలి. తప్పకుండా. సక్సెస్ అంటే సక్సెస్ అంటే మనం ఇవ్వు. నీతిగా నిజాయితీగా అన్ని కంప్లీట్ చేసేసి మ్మ్. ప్రజలకు ఏదైతే మనం చెప్పింది వాళ్ళకి ఇచ్చడం, అదే సక్సెస్. ఫెయిల్యూర్ అంటే అంటే మనం మాటలు చెప్పేసేసి మనం చెప్పిన డెవలప్మెంట్ చేయకుండా, వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయకుండా, మ్మ్. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇబ్బంది పెట్టి అబద్ధాలు చెప్పడం, అది ఫెయిల్యూర్. మీకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సార్? అంటే నాకు నీతి నిజాయితీ నాకు బిగ్గెస్ట్ స్ట్రెంత్. మీకు బిగ్గెస్ట్ వీక్నెస్? ప్రజలతో కలవడం, ప్రజలతో ఉండడం, ప్రజల్లో మేమేకమై వాళ్ళలో అడుగులో అడిగై నడవడం నా ఒక వీక్నెస్. మరి మీ ఇంప్రెషన్? సేవ చేయడం, ప్రజలు నలుగురు ఆడుకోవడం, నలుగురితో కలిసి ఉండడం, చూసి నలుగురిలో ఒక్కరిగా ఉండడం. జీవితంలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏది సార్ మీకు? నాకు రియల్ ఎస్టేట్లో రావడమే నాకు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. అందులో ఇంకా ముందు కూడా రాజకీయాలకు కూడా ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయాలకు వస్తాం. Wow. ప్రజల కోరిక Super. మేరకు రాజకీయాలు ఉంటాం. మీకు భయం కలిగించే విషయం? అంటే ప్రజలను మోసగించడం, Hmm. నమ్మక ద్రోహం చేయడం, ప్రజలను మాయమాటలు చెప్పేసి వంచడం, అలాంటివి నాకు భయం. సార్ మీకు ఎక్కువ పేషెన్స్ తో ఉండాలనే సందర్భం ఏది చెప్తారా? అంటే ఇప్పుడు మనం ఏదైతే మనతో నుండి మనల్ని మోసం చేసుకుంటూ ఉండే వ్యక్తులు ఉంటారో చూసినావా, Hmm. అలాంటి వ్యక్తుల మీద కోపం, పేషెన్స్ అన్నది ఎవరైనా సాధారణంగా ఎవరికైనా ఉంటుంది. అవును. అలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ చేస్తాను. ల్యాండా లేదా గోల్డా? నేను ఎక్కువ ఇష్టపడేది ల్యాండ్ని ఇష్టపడతా. ఎందుకంటే నా ఒంటి మీద ఏం గోల్డ్ ఉండదు. నా దగ్గర ఉన్నది ఒక ఆంజనేయ స్వామి మాల ఒకటే ఉంటుంది నాకు. సార్ మీరు ఏ గాడ్ ని ఎక్కువ నమ్ముతారు, బిలీవ్ చేస్తారు? నేను మీ ఫేవరెట్? నా ఫేవరెట్ అంటే వెంకటేశ్వర స్వామి, శివుడు. అనుకున్నా నేను మీరు ఇప్పుడు అదే క్వశ్చన్ చెప్తారని, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అదే చెప్తారని అనుకున్నా. సార్ ఎక్స్పీరియన్సా డేటానా? అంటే ఎక్స్పీరియన్స్ అన్నది ఎప్పుడు జీవితాల నిజంగా ఉంటుంది, అది ఎప్పుడు చెరగంది. Hmm. డాటా అన్నది ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కాబట్టి Hmm. నేను ఎక్స్పీరియన్స్ని ఎక్కువ ఇష్టపడతాను. ఇష్టపడతారా? అవును. ఓకే. రిస్కా లేకుండా సెక్యూరిటీయా? నేను ఎక్కువ రిస్క్నే ఇష్టపడతాను. డేర్ చేస్తారనమాట. ప్రాఫిట్ లేకుండా కస్టమర్ ట్రస్టా? కస్టమర్ ట్రస్టే. ఎందుకంటే కస్టమర్ అభిమానం ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. వావ్, సూపర్ గా చెప్పారు. సార్ ఫాస్ట్ గ్రోత్ లేకుండా సస్టైనబుల్ గ్రోతా? అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళడమే నాకు ఇంట్రెస్ట్. ఫ్లాట్ లేకుండా అపార్ట్మెంట్ లేకుండా విల్లానా? ప్లాట్ని ఎక్కువ ఇష్టపడతాను నేను. ఓరారా లేకుండా త్రిబులారా? రెండింటిని ఇష్టపడతాను. ఒకటే చెప్పాలి, రెండిటి కాదు, ఒకటే ఆన్సర్ ఉండాలి. క్వశ్చన్ ఒకటి అంటే కాబట్టి రెండు ఉన్నాయిగా, ఓఆర్ఆర్ దగ్గర, త్రిబుల్ దగ్గర. సార్ ఫౌండరా లేకుండా లీడరా? లీడర్. ఓకే. బిజినెస్ లో మీకు బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? అంటే నీతిగా నిజాయితీగా ఆనెస్ట్గా పోవడం. సార్ డొనేషనా ఎంప్లాయ్మెంటా? ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే Hmm. ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసి దాని ద్వారా వాళ్ళ అభివృద్ధి ఏంది, Ah. వాళ్ళ ద్వారా ఇంకా నలుగురికి డొనేషన్ ఇచ్చేటట్టు చేయడమే మా ఉద్దేశం. సార్ ఎడ్యుకేషనా లేకుండా హెల్త్ కేరా? ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. వావ్, సూపర్. సార్ అర్బన్ డెవలప్మెంట్ అంటారా లేకుండా రూరల్ డెవలప్మెంట్ అంటారా? అర్బన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్. ఎందుకని రెండు చూస్ చేసుకున్నారు? ఎందుకంటే నేను బిజినెస్ చేసేది అర్బన్లో చేస్తున్నాం. Hmm. అలాగే నేను అవుట్స్కట్లో కూడా ఎక్కువ ఇష్టపడతా కాబట్టి రూరల్ కూడా ఇష్టపడతా. అర్బన్ అండ్ రూరల్. ఓకే. సార్ లాస్ట్ అండ్ బట్ లీస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. సోషల్ సర్వీస్ ద్వారా ప్రజల ఆదరణ పొందాలంటే మీరు ఏం చేస్తారు? ప్రజలల్లా కష్టాలల్లా Hmm. వాళ్ళకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రజలతో కలిసి Hmm. వాళ్ళ బాధలో వాళ్ళ కష్టాలల్లా బాధలల్లా Hmm. వాళ్ళతో కలిసి నడిచినప్పుడు వాళ్ళతోని ఆ కష్టాల భాగస్వామ్యం కావాలని కోరుకుంటాం. వావ్ సార్, చాలా మంచిగా చెప్పారు. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చూసారు కదా, SRR ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ మన ఎండి గారితో, శ్రీనివాస్ రెడ్డి గారితో మనం మాట్లాడాం. ఈ ఫ్లాట్ల గురించి డీటెయిల్స్ అన్ని సార్ చెప్పారు. ఇంకేమైనా మిస్ అయితే కింద ఒక నంబర్, టోల్ ఫ్రీ నంబర్ డిస్ప్లే అవుతుంటుంది. ఆ నంబర్ కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి మా కస్టమర్ దేవుళ్ళకు, అలాగే ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. వాళ్ళందరికీ ఇప్పటి వరకు మా మీద ఉన్న నమ్మకం ఎలా ఉందో ఇక ముందు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కస్టమర్లు అందించిన సహాయ సహకారాల వల్ల ఈ స్థాయి వచ్చింది.
ఆ నమ్మకాన్ని ఇక ముందు కూడా అలా ఉంచుకుంటామని చెప్పేసి మా ఎస్ఆర్ఆర్ పార్టీ డెవలపర్స్ నుంచి హామీ ఇవ్వడం జరుగుతుంది.